Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic waves. ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి, ఓకే, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటమ్మా, ద పార్టికల్ ఆఫ్ ది మీడియం వైబ్రేట్ పెర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ ది వేవ్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వేవ్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది, దిస్ ఈజ్ ద వేవ్ ఎలా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, ఇది వేవ్ అనేది ఎలా ఉంది, దీన్ని ఏమంటామంటే డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ అంటాం. దీని డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ అంటాం. వేవ్ ఏ డైరెక్షన్ వెళ్తుందో దాని డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ అంటాం. ఇప్పుడు పార్టికల్స్ ఎలా వైబ్రేట్ అవుతాయి, దిస్ ఈజ్ ద పార్టికల్ వైబ్రేట్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ ది వేవ్. ఇలా వైబ్రేట్ అవుతుంది అనమాట. అంటే ఈ పార్టికల్ ఎలా వైబ్రేట్ అవుతుంది, దీన్ని ఎలా వైబ్రేట్ అయ్యే వేవ్స్ని మనం ఏంటంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాము. అంటే డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ ది వేవ్కి పెర్పెండిక్యులర్గా వైబ్రేట్ అయ్యే పార్టికల్స్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాము. ఓకే, ఇక్కడ మనకి ఆల్టర్నేట్గా క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ ఆర్ ఫార్మ్డ్. పాజిటివ్లో ఉన్న వేవ్స్ని క్రెస్ట్ అంటాం, నెగిటివ్లో ఉన్న వేవ్స్ని ట్రఫ్ అంటాం. ఇది ఏమేమి ఫామ్ అవుతాయమ్మా, ఆల్టర్నేటివ్గా క్రెస్ట్ అండ్ ట్రఫ్ ఆర్ ఫార్మ్డ్ అని రాస్తే సరిపోతుంది. అదేవిధంగా లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి, ద పార్టికల్ ఆఫ్ ది మీడియం వైబ్రేట్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ ది వేవ్. పెర్పెండిక్యులర్గా వైబ్రేట్ అయ్యే పార్టికల్స్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం, ప్యారలల్గా వైబ్రేట్ అయ్యే పార్టికల్స్ని మనం లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాము. గ్యాస్ మాలిక్యూల్స్, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక సిస్టమ్ తీసుకోండి, దిస్ ఈజ్ ద సిస్టమ్. ఈ సిస్టమ్ అనుకోండి, ఈ సిస్టమ్ లోపల ఎనీ గ్యాస్, ఏదో గ్యాస్ ఉందనుకుందాం. ఓకే, ఈ గ్యాస్ని హైడ్రోజన్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు, ఇదంతా ఏంటి గ్యాస్. ఓకేనమ్మా, ఈ గ్యాస్ తీసుకున్నాం అనుకో, దిస్ ఈజ్ ద పిస్టన్ అంటే ఏంటి, మనకు గాలి సైకిల్కి గాలి పంపు ఉంటుంది చూసారు, ఇలా పైకి కిందకి లాగుతూ ఉంటాం, దాన్ని పిస్టన్ అంటాం. అంటే ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి మీకు చెప్పిన దిస్ ఈజ్ ద పిస్టన్. ఇప్పుడు ఈ పిస్టన్ నేను ఏం చేశానంటే ఇలా పుషప్ చేస్తున్నాను, అంటే ఇలా బ్యాక్ లాగుతున్నాను. అంటే పుషప్ చేస్తాం అనుకోండి, ఇందులో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతాయంటే, ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి చూసారా, ఇలా వైబ్రేట్ అవుతాయి అన్నమాట. ఇలా వైబ్రేట్ అవుతాయి అంటే ప్యారలల్గా వైబ్రేట్ అవుతాయి. ఆ వేవ్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ అంటాం. అంటే వేవ్ అనేది ఎలా వెళ్తుంది కాబట్టి దాని డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ అంటాం. డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్లో ఓకేనా పార్టికల్స్ అనేవి ఇలా వైబ్రేట్ అవుతాయి అన్నమాట. ప్యారలల్గా వైబ్రేట్ అవుతాయి. పెర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతే ట్రాన్స్వర్స్ వేవ్స్, ప్యారలల్గా వైబ్రేట్ అవుతే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం. ఓకేనమ్మా. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు, ద పార్టికల్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ ప్యారలల్ టు ద ప్రొపగేషన్ ఆఫ్ ది వేవ్. ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఏం ఫామ్ అవుతాయి, కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్. పార్టికల్స్ అన్నీ దగ్గరికి వచ్చాయనుకోండి దాన్ని కంప్రెషన్స్ అంటాం, దూరంగా వెళ్ళాయనుకోండి దాన్ని రేర్ఫాక్షన్ అంటాము. కంప్రెషన్ అంటే పార్టికల్స్ అన్నీ దగ్గరగా ఉండడం. అంటే మనం ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసామో పార్టికల్స్ ఒక దిక్కుని దగ్గరికి వస్తే ఓ దిక్కుని దూరంగా వెళ్తాయి, దగ్గరికి వస్తే దూరంగా వెళ్తాయి. మనకు సౌండ్ ఎక్కువ వినిపించింది అనుకోండి పార్టికల్స్ అన్నీ దగ్గరకు ఉంటాయి అన్నమాట. సౌండ్ తక్కువ వినిపించింది అనుకోండి పార్టికల్స్ అన్నీ దూరంగా ఉంటాయి అన్నమాట. ఓకే, దగ్గరగా ఉన్న పార్టికల్స్ని మనం కంప్రెషన్ అంటాం, దూరంగా ఉన్న పార్టికల్స్ని మనం రేర్ఫాక్షన్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద లాంగిట్యూడినల్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏం చెప్పచ్చు, పార్టికల్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ ది వేవ్. ఆల్టర్నేటివ్ ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి, పాజిటివ్లో అయితే క్రెస్ట్ ఫామ్ అవుతుంది, నెగిటివ్లోకి వచ్చేసరికి ట్రఫ్ అంటాము. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏం చెప్పచ్చు, ద పార్టికల్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్
ప్యారలల్ టు ద అంటే ప్యారలల్ అంటే ఎలా వస్తుంది ఇప్పుడు మనకి ఇలా వైబ్రేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్. డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్ ఇలా ఉంటే పార్టికల్స్ కూడా ఇలా వైబ్రేట్ అవుతుంది కాబట్టి ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి అంట. ఓకేనమ్మా, ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. ఇవి ఏం అవుతాయి ఆల్టర్నేటివ్గా కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ స్టేషనరీ వేవ్ ఆర్ స్టాండింగ్ వేవ్స్? ఓకే, స్టేషనరీ వేవ్స్ అన్నా స్టాండింగ్ వేవ్స్ అన్నా ఒక్కటే. స్టేషనరీ వేవ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేశాను అంటే ఒక 2 రిజిడ్ ఎండ్స్ తీసుకుని దిస్ ఈజ్ ద రిజిడ్ ఎండ్, దిస్ ఈజ్ ద అనదర్ రిజిడ్ ఎండ్. ఓకేనా, దీనికి ఒక స్ట్రింగ్ అటాచ్ చేసింది ఇలాగా ఒక వైర్ మెటల్ వైర్ తీసుకున్నాను. 2 ఎండ్స్కి ఫిక్స్డ్గా ఫిక్స్ చేసాను. వయోలిన్ తీసుకోండి, మనకి గిటార్ వాగిస్తాం కదా, ఆ గిటార్ వైర్ తీసుకోండి. జస్ట్ మనకు సౌండ్ రావాలనుకోండి జస్ట్ ఇలా ఫోర్స్ అప్లై ఫింగర్స్తో ఇలాగ వెంటనే మనకి వేవ్స్ ఫామ్ అవుతాయి, సౌండ్స్ బీమని. ఓకేనండి, అప్పుడు అలాగే ఒక వైర్ని ఫిక్స్గా రిజిడ్స్ అప్పటికి ఫిక్స్ చేస్తాం. నేను ఇక్కడ ఏం చేశాను, జస్ట్ ఇలా ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేసినప్పుడు అంటే ఇలా లాగాను వైర్ని, లాగినప్పుడు ఏమవుతుందంటే ఒక వేవ్స్ ఫామ్ అవుతుంది. వేవ్స్ అని ఎలా ఫామ్ అవుతాయి, ఇలాగ వేవ్స్ ఫామ్ అయ్యాయి. సో మనకి ఈ వేవ్స్ని ఏమంటామంటే మనం ఇన్సిడెంట్ వేవ్స్ అంటాం. దీన్ని ఇలాగ వెళ్ళే వేవ్స్ని మనం ఇన్సిడెంట్ వేవ్స్ అంటాం, IW. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ ఉండకుండా ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక ఎండ ఉంది, ఈ ఎండ దగ్గర స్టార్ట్ అయింది, వేవ్ ఇలా ట్రావెల్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇది రిజిడ్ ఎండ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ వేవ్ ఇలా ఫార్వర్డ్కి వెళ్దు, మళ్ళీ బ్యాక్వర్డ్కి వచ్చేస్తుంది. అప్పుడు అవి ఏమవుతుంది చూడండి, డాట్ లైన్స్ ఇలాగ వస్తుంది. అంటే మీకు అర్థం కావాలని నేను డాట్ లైన్స్ వేస్తున్నాను అంతే, ఇలాగ వస్తుంది అనమాట. అప్పుడు ఈ వేవ్స్ని మనం ఏమంటాం, రిఫ్లెక్టెడ్ వేవ్స్ అంటాం. దీన్ని ఇలాగొచ్చే వేవ్స్ని రిఫ్లెక్టెడ్ వేవ్స్. జస్ట్ ఇది ఏం రాయట్లేదు ఎగ్జామ్లో, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఓకేనా, ఇన్సిడెంట్ వేవ్ ఉంది కదా, ఈ వేవ్కి ఎంతైతే యాంప్లిట్యూడ్ ఉందో, ఇక్కడ ఎంతైతే యాంప్లిట్యూడ్ ఉందో, ఈ యాంప్లిట్యూడ్ ఉంది కదా, దీన్ని యాంప్లిట్యూడ్ అంటాం. దీన్ని ఎంతైతే యాంప్లిట్యూడ్ ఉందో, రిఫ్లెక్టెడ్ వేవ్ ఉంది కదా, రిఫ్లెక్టెడ్ వేవ్ కూడా అంతే యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఓకేనమ్మా, ఇన్సిడెంట్ వేవ్కి ఉన్న యాంప్లిట్యూడు రిఫ్లెక్టెడ్ వేవ్కి ఉన్న యాంప్లిట్యూడు సేమ్ ఒకేలా ఉంటుంది. ఇన్సిడెంట్ వేవ్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో రిఫ్లెక్టెడ్ వేవ్ కూడా అంతే స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఓకేనా, ఇన్సిడెంట్ వేవ్కి వేవ్ లెంగ్త్ ఎంతైతే ఉంటుందో రిఫ్లెక్టెడ్ వేవ్ కూడా అంతే వేవ్ లెంగ్త్ ఉంటుంది, నో చేంజ్. ఇలాగున్న వేవ్స్ని మనం ఏమంటామంటే స్టేషనరీ వేవ్స్ అంటాం, లేకపోతే స్టాండింగ్ వేవ్స్ అంటాం. ఓకేనమ్మా, అంటే ఎలా రాయొచ్చు ఇక్కడ మనకి స్టేట్మెంటు, వెన్ 2 waves of same wavelength, amplitudes and velocity traveling along the same straight line. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ సూపరింపోజ్, దెన్ స్టేషనరీ వేవ్స్ ఈజ్ ఫార్మ్డ్ అని రాస్తే సరిపోతుంది. అర్థమైందండి పాయింట్. ఇన్సిడెంట్ వేవ్కి స్పీడ్ ఎంత ఉంటుందో రిఫ్లెక్టెడ్ వేవ్ కూడా అంతే స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి. ఇన్సిడెంట్ వేవ్కి యాంప్లిట్యూడ్ ఎంత అయితే ఉంటుందో రిఫ్లెక్టెడ్ వేవ్ కూడా అంతే యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఇటువంటి వేవ్స్ మనం ఏమంటామంటే స్టేషనరీ వేవ్స్ అంటాం. ఇలాగుంటే ఇలాగ ఇంపోజ్ అవుతాయి అన్నమాట. ఇంపోజ్, దీన్ని ఏమంటాం, సూపర్ ఇంపోజ్ అంటాం. సూపర్ ఇంపోజ్ అంటే వేరు, సూపర్ పొజిషన్ అంటే వేరు. సూపర్ ఇంపోజ్ అంటే వేవ్స్ ఇలా ఫామ్ అవ్వాలి, మళ్ళీ ఇలాగెళ్ళి మళ్ళీ ఎలా ఫామ్ అవుతుంది, ఇలాగెళ్ళి ఎలా ఫామ్ అవుతుంది. అంటే ఇలాగెళ్ళే వేవ్స్ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు రెండు ఇలా ఉంటాయి అన్నమాట. క్రస్ట్ ట్రఫ్ ఫామ్ అవుతే ఒక లూప్ ఫామ్ అయిందని అంటాం మనం, దాన్ని సూపర్ ఇంపోజ్ అంటాం. అదేవిధంగా ఒక దాని మీద ఒకటి ఇలాగ వెళ్తుంది అనుకోండి, దాన్ని సూపర్ పొజిషన్ అంటాం. ఓకే, దీన్ని మనం ఏమంటాం, స్టేషనరీ వేవ్స్ అంటాం. అర్థమైందండి పాయింట్. థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్? సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఏంటంటే, వెన్ 2 or more waves overlap at a point in space, the resultant displacement at that point is equal to the sum of the individual waves
లేకపోతే ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ ఈజ్ కాల్డ్ ఏమంటాం ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అంటాం. ఇప్పుడు 2 వేవ్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇలా వెళ్ళింది చూసారా, దీన్ని ఒక వేవ్ అంటాం, ఇంకొక వేవ్ ఇలా వెళ్ళింది అంటాం. ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి ట్రావెల్ చేస్తాయి అనుకుందాం. ఓకేనమ్మా. అంటే ఈ వేవ్ కొన్న డిస్ప్లేస్మెంట్ని మనం y1 అంటాం, ఈ వేవ్ కొన్న డిస్ప్లేస్మెంట్ని y2 అంటాం. ఈ రెండిటికి ఉన్న డిస్ప్లేస్మెంట్ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ మనం y అంటాం, y అని అనుకోండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. దీన్ని ఏమంటాం మనం ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అంటాం. అంటే ఇక్కడ 2 వేవ్స్ ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. 2 or more waves overlap at a point. Suppose one wave, another wave ఓవర్లాప్ అయ్యి ఇలా ట్రావెల్ చేస్తాయి అన్నమాట. ఈ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ y1, ఈ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ y2. ఈ రెండింటికి టోటల్ డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. y1, y2, y3, y4 అండ్ సో ఆన్ నెంబర్ ఆఫ్ వేవ్స్ అలా ట్రావెల్ చేస్తాయి అనుకున్నాం ఓవర్లాప్ అయ్యి. అప్పుడు మొత్తం కలిపేస్తే వచ్చే వేవ్స్ని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి దీన్ని ఎలా రాయొచ్చు మనం, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ y2, టోటల్ డిస్ప్లేస్మెంట్ y. y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్. ఇలా రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎలా రాయొచ్చు స్టేట్మెంట్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ 2 or more waves overlap at a point in space, the resultant displacement at that point is equal to the sum of the individual displacement is called as principle of superposition of waves. అంటే దీని రాయొచ్చు అండ్ సో ఆన్ 2 or more waves y3 ప్లస్ అండ్ సో ఆన్ ఇలా రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్స్ నోడ్ అండ్ యాంటీనోడ్. నోడ్ అంటే ఏంటి, యాంటీనోడ్ అంటే ఏంటి, చాలా ఈజీగా రాయొచ్చు క్వశ్చన్ ఇది. ఒక వేవ్ స్టార్ట్ అయింది అనుకోండి, 0తో స్టార్ట్ అవుతుంది, అది మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వేవ్ ఎలా ఉంది సపోజ్ వేవ్ ఎలా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, వేవ్ ఎలా ట్రావెల్ చేసి ఎలా ఉందనుకోండి, వేవ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0తో స్టార్ట్ అవుతుంది. వేవ్ ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ 0తో స్టార్ట్ అయ్యి అలా మ్యాక్సిమంకి రీచ్ అయ్యి మళ్ళీ మినిమంకి వస్తుంది. సో మనకి కొన్న పార్టికల్స్ ఉంటాయి చూసారా, ఈ పార్టికల్స్ యొక్క యాంప్లిట్యూడ్ 0 అయితే దాన్ని నోడ్స్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ద పాయింట్ అట్ విచ్ యాంప్లిట్యూడ్ ఈజ్ 0. ఈ పార్టికల్ యొక్క యాంప్లిట్యూడ్ 0 అయితే దాన్ని ఏమంటాం మనం నోడ్స్ అంటాం. అదే పార్టికల్ కొద్ది టైంకి ఇలా రీచ్ అయ్యి ఇక్కడ రీచ్ అయింది అనుకోండి, అదే పార్టికల్ కొద్ది టైంకి ఇలా రీచ్ అయింది అనుకోండి ఇక్కడికి, సో ఇక్కడున్న యాంప్లిట్యూడ్ని మనం ఏమంటాం యాంటీ నోడ్స్ అంటాం. యాంటీ నోడ్స్, ద పాయింట్ అట్ విచ్ amplitude is maximum are called antinodes. Amplitude becomes 0 is called nodes, amplitude becomes maximum is called antinodes. This is the 4th question. Okay, next 5th question ఏంటి, వాట్ ఆర్ హార్మోనిక్స్. హార్మోనిక్స్ అంటే మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ద ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. మీకు చెప్పాను ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మనం చేసే వాయిస్లో ఉన్న లీస్ట్ ఫ్రీక్వెన్సీనే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ లీస్ట్ ఫ్రీక్వెన్సీని ఇంటిగ్రల్ మల్టిపుల్ చేస్తే అక్కడ వచ్చేది ఏంటి, హార్మోనిక్స్ అంటాము. సో ద ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాల్డ్ హార్మోనిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు, ఇక్కడ ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ, 2f అనేది ఫ్రీక్వెన్సీ, 3f అనేది ఫ్రీక్వెన్సీ అండ్ సో ఆన్. చూడండి ఇక్కడ 1
ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ మీన్స్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ద లీస్ట్ ఫ్రీక్వెన్సీని ఇంటిగ్రల్ మల్టిపుల్ చేసుకుంటే వెళ్తే అక్కడ వచ్చిన ఫ్రీక్వెన్సీని మనం ఏంటాం, హార్మోనిక్స్ అంటాం. హార్మోనిక్స్ అంటే ఏం రాయచ్చమ్మా, ద ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ fundamental frequency are called harmonics. The most important question. ఓకేనండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ బీట్స్. బీట్స్ అంటే ఏంటంటే వెన్ టూ సౌండ్స్ ఆఫ్ స్లైట్లీ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు నేను ఒక ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతాను, ఇంకో ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నారు. ఈడొక 15 హెర్ట్జ్, ఈడొక 16 హెర్ట్జ్. ఈ రెండు కలిపి ఒక సౌండ్ ఫామ్ చేస్తాయి. ఓకేనమ్మా. పక్కన 2 విజిల్స్ వేసామనుకోండి, ఆ విజిల్ ఈ విజిల్ కలిసిపోయి ఒక బీట్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన అంబులెన్స్ ఉంటుంది, సౌండ్ చేసుకుంటే వెళ్తుంది, కుయ్యి సౌండ్ చేసుకుంటే వెళ్తుంది. అంటే తక్కువ సౌండ్ వస్తే ఒక్కొక్కసారి రేజ్ అయిపోద్ది, ఒకసారి తక్కువ సౌండ్ వస్తే ఒకసారి రేజ్ అయిపోతుంటుంది అనమాట. అంబులెన్స్ సైరన్ కానీ పోలీస్ సైరన్ కానీ అక్కడ అది చేసే సౌండ్స్ని మనం బీట్స్ అంటాం. అది చేసే సౌండ్స్ ఉన్నాయి సార్, బీట్స్ ఫామ్ అవుతాయి. తక్కువ ఉంటుంది అంటే తక్కువ ఉంటే వ్యాన్స్ అంటాం, ఎక్కువ ఉంటే వ్యాక్సెస్ అంటాం. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు సౌండ్ వేవ్స్ ఉన్నాయి. ఇలాగా నేను మాట్లాడిన సౌండ్ వేవ్స్ అనుకుందాం. ఇది ఒక వ్యక్తి మాట్లాడిన సౌండ్ వేవ్స్. ఓకేనమ్మా. ఇది ఒక 15 హెర్ట్జ్ అనుకుందాం. ఇంకొకటి ఒక 16 హెర్ట్జ్ స్లైట్లీ ఫ్రీక్వెన్సీ అన్నాను నేను. ఇంకొకటి మాట్లాడే ఈ సౌండ్ వేవ్స్ ఇలా ఉన్నాయి. ఓకేనమ్మా. 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ని ఎప్పుడైనా సరే బీట్స్ ఫామ్ అవ్వాలంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీతో స్టార్ట్ అవుతుంది. ఆ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అంటే ఇలా వస్తాయి అన్నమాట సౌండ్స్. ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఈ డయాగ్రామ్ ఏం అవసరం లేదు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఫస్ట్ మనకు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇలా వస్తుంది అన్నమాట. వీటిని ఏమంటారంటే బీట్స్ అంటాం. అంటే ఇక్కడ ఈ పాయింట్ చూసారా, ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ మినిమం ఉంటుందండి. ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ మినిమం ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది. ఓకే. ఎక్కడైతే ఇంటెన్సిటీ మ్యాక్సిమం ఉందో దాన్ని వ్యాక్సింగ్ అంటాం, ఎక్కడైతే ఇంటెన్సిటీ మినిమం ఉందో దాన్ని వ్యానింగ్ అంటాం. సో దీన్ని వ్యానింగ్ అంటాం. దిస్ ఈజ్ ద వ్యానింగ్. దీన్ని ఏమంటాం మనం, వ్యాక్సింగ్ అంటాం. ఓకేనమ్మా. అంటే ఇలా ఫామ్ అవుతాయి. ఈ 2 ఫ్రీక్వెన్సీస్ని కలిపితే ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే సౌండ్ ఎక్కువ వస్తే ఇలా ఉంటుంది, సౌండ్ తక్కువ వస్తే ఇలా ఉంటుంది అనమాట. అంటే బీట్ పీరియడ్ అంటే ఏం చెప్తాం, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ వ్యానింగ్ ఆర్ వ్యాక్సింగ్, దట్ ఈస్ కాల్డ్ బీట్ పీరియడ్. అంటే బీట్ పీరియడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని బీట్ పీరియడ్ అనొచ్చు. దీన్ని బీట్ పీరియడ్ అంటాం. లేకపోతే మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా బీట్ పీరియడ్ అంటాం. అంటే ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ వెన్ 2 సౌండ్స్ ఆఫ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. చూడండి 15 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, 16 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కూడా ఇదే డైరెక్షన్లో, రెండు సేమ్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తాయి. ఓకేనమ్మా. అలాంగ్ ది సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. ద ఇంటెన్సిటీ ఆఫ్ ది రిజల్టెంట్, ఈ రెండు కలిపినప్పుడు దాని యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది, వ్యానింగ్ అండ్ యాక్సింగ్. ఓకేనా. పీరియాడికల్లీ అంటే ఇక్కడ వ్యానింగ్ ఫామ్ అయితే ఇక్కడ వ్యాక్సింగ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ వ్యానింగ్ ఫామ్ అయితే ఇక్కడ వ్యాక్సింగ్ ఫామ్ అవుతుంది. అంటే పీరియాడికల్గా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏమంటాం, బీట్స్ అంటాం. బీట్స్ అంటే ఏం చెప్పొచ్చమ్మా, వెన్ 2 సౌండ్స్ ఆఫ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అలాంగ్ ది సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్, ద ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ రిజల్టెంట్ సౌండ్స్ వ్యాక్సెస్ అండ్ వ్యానింగ్స్ ఆర్ పీరియాడికల్లీ. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ బీట్స్ అని చెప్పొచ్చు. ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్తాం, ఎక్కువ ఫ్రీక్వెన్సీ. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై DGR ఫిజిక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ.